మెరుపు కలను మెరుపు కలను ఒక్క పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఏది నాకు సరిగ్గా చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఇతని ఇంటికెళ్ళాడు. వదులు. ఏమైంది నీకు? అదే నేను అడుగుతున్నానక్క. ఏమైంది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? దేని గురించి అడుగుతున్నావు? నువ్వు మీ బాస్తో ఉంటున్న తీరు గురించి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేమైనా తప్పు చేస్తున్నా అనుకుంటున్నావా? నా పరిధులు నాకు తెలియవు అనుకుంటున్నావా? అక్క, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. నువ్వు తప్పు చేస్తున్నావని నేను అనలేదు, కానీ తప్పుడు మార్గంలో వెళ్తున్నావని హెచ్చరిస్తున్నాను. నేనేమి తప్పుడు మార్గంలో వెళ్ళడం లేదు. నేను నా గోల్ రీచ్ అవ్వడానికి పాత్ వేసుకుంటున్నాను. కానీ దాన్ని చూసి నీ చుట్టుపక్కలున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా ఇలా పక్కకు తీసుకొచ్చి నేను తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతుంటే ఇంకా బయట వాళ్ళ మాటలు నేనెందుకు పట్టించుకుంటాను? అక్క, నేను చెప్తున్న రాబోయే పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు మిస్ ఇండియా కావాలని ఆలోచించి అందరూ ఏం అడుగుతారో తెలియని మాటలకు హామీలిస్తున్నా. వాటి వలన రేపు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? నీకు వంగి వంగి దండాలు పెడుతున్న వాళ్ళు అవకాశం రాగానే ఎలా మారిపోయి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? దాన్ని నువ్వు తట్టుకోలేవక్క. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. బేబీ, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? పద లోపలికి. మమ్మా, మమ్మా. బేబీ, బేబీ, ఏమైందమ్మా? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నేను మిస్ ఇండియా అవ్వాలని నా డ్రీమ్ కి ఎవరు సహకరించకపోయినా వెనక్కి లాగుతామని ఎంత ప్రయత్నించినా నాకు నేను ఏదో ఒక సోర్స్ తో నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటే నేను చేస్తుంది తప్పు, అందరూ నా గురించి తప్పుగా అనుకుంటున్నారు, నా వెనకాల చెడుగా మాట్లాడుకుంటున్నారని నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది. నాకు అవకాశం కల్పించిన వాళ్ళతో, నన్ను నమ్మి నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం తప్పా మామ్? ఇలాగైతే ఇక నేను బతకడం అనవసరం మామ్. నా టాలెంట్తో నేను ముందుకు వెళ్తుంటే నన్ను తప్పు చేస్తున్నావంటుంది. అది ఆయన అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ విషయం నేను వచ్చిన రోజే చెప్పాను కదా. అత్తయ్య, దయచేసి మీరు ఆగండి. నేను అలా అనలేదు. అక్క, అది నేను అక్కని ఆ ఉద్దేశంతో
ఓసి దీని దొంపతగా ఇది పిల్లల్ని రాసి రంపాన పెడుతుందే. నీకెంత ధైర్యం ఉంటే తనని పట్టుకొనంత మాట అంటావు? తన కాళ్ల మీద తాను నిలబడుతుంటే దాన్ని ఎలా ఆపాలో తెలియక చివరికి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి క్యారెక్టర్ అసెసినేట్ చేయటానికి కూడా సిద్ధపడతారా? మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. కానీ నీలాంటి వాళ్ళు పశువు కన్నా హీనం. ఛీ! అరే, తోబట్టు గురించి ఇలా ఆలోచించడానికి నీకసలు మనసు ఎలా వచ్చింది? ప్రతిసారి మీరు చెప్పినట్టు వింటున్నాం కదా అని మా మీద పెత్తనం చేసి అవమానించాలని చూస్తే చంపేస్తాను. అయినా నువ్వేంటి బేబీ? వీళ్ళ సంగతి తెలిసి కూడా ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు? మనం ఇలాగే వీళ్ళ దగ్గర ఆలోచిస్తూ ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. పద. చూసావా ఎలాంటి మనుషులకు ఆశ్రయం ఇచ్చావో? ఎప్పటికైనా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. అమ్మా సమయం. అత్తయ్య, నేను నిజంగా అలా అనలేదు అత్తయ్య. ఇప్పుడొచ్చే మాటలు భవిష్యత్తులో ప్రమాదాలు తెచ్చి పడతాయని అన్నానంతే.